తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. విలువైన బ్రతుకు అనే నవల వింటున్నామండి. రాసిన వారు అగస్త్య గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. మీరు కూడా ఆలస్యం చేయకుండా వినేయండి. మరి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. చావనైనా చస్తాను కానీ అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వెళ్ళేది లేదని తెగేసి మరీ చెప్పేసింది. అక్కడితో ఆగకుండా తిండి నీళ్లు మానేసింది. దాంతో పాలు లేక పిల్లాడు అల్లాడిపోవడం ప్రారంభించాడు. పసివాడి ఏడుపు చూడలేక ఇక పెద్దలే దిగొచ్చారు. ఆ విధంగా నిరాహార దీక్ష పట్టిన రెండో రోజే తన లక్ష్యంలో విజయం సాధించగలిగింది జానకి. తొందరలోనే ఆమెని చిట్టిబాబుని హైదరాబాద్ పంపిస్తామని అటు బ్రహ్మాజీ శాంతలు ఇటు సుభద్ర జగన్నాథన్లు హామీ ఇచ్చిన తర్వాతే ఆమె తన బెట్టు సడలించింది. చెప్పినట్టుగానే ఒక అరెకరం పొలం అమ్మేసి ఆ డబ్బుతో చిట్టిబాబు చేత హైదరాబాద్లో ఫర్నిచర్ షాప్ పెట్టించాడు జగన్నాథం. వాళ్ళు ఉండడానికి ఇల్లు, దానికి కావలసిన ఫర్నిచర్ ఇవన్నీ సమకూర్చడానికి కావలసిన డబ్బు సర్దుబాటు చేయవలసిన బాధ్యత బ్రహ్మాజీ మీద పడింది. షాపు బాగా రన్ అవుతోందని అనిపించాక అప్పుడు ఒక 3 గదుల పోర్షన్ అద్దెకి తీసుకొని జానకిని పిల్లాన్ని హైదరాబాద్ తీసుకువెళ్ళాడు చిట్టిబాబు. ఆ వెంటనే జానకి మళ్ళీ నెల తప్పడం, ఈసారి ఆడపిల్ల పుట్టడం, పసిపిల్ల కోసమని సుభద్ర జగన్నాథం వచ్చి కొన్నాళ్ళు చిట్టిబాబు దగ్గర ఉన్నారు. చిన్నపిల్లకి ఏడాది నిండగానే మళ్ళీ ఊరికి వెళ్ళిపోయారు. ఆ విధంగా భర్తని హైదరాబాద్కి తెచ్చి అత్తమామల్ని తాము కాపురం పెట్టడం కోసం డబ్బు తీసుకుని తల్లిదండ్రుల్ని సాధించగలిగిన జానకిలో ఇంకా ఏదో అసంతృప్తి మిగిలే ఉంది. ఆ అసంతృప్తికి కారణం చిట్టిబాబేనని ఆమెకి తెలిసి ఏమీ చేయలేని పరిస్థితి. అలా చేయాల్సింది. ఎలా చేయాలో అర్థం కాని స్థితి. ఎటు చూసినా దుఃఖం, బాధ, ఎప్పుడు చూసినా నిరాశ. తన జీవితంలో ఏడుపు తప్ప మరేమీ లేనట్టుగా అడుగడుగునా అసంతృప్తే. అలాంటి స్థితిలో నిస్సారంగా నిర్లిప్తంగా రోజులు నెట్టేస్తుంటే ఎడారిలో ఒయాసిస్లా మధుకర్ రాక. గతంలోంచి బయటపడి వర్తమానంలోకి వచ్చింది జానకి. ఆమెకి తెలియకుండానే ఉప్పొంగిన కన్నీళ్లు చెక్కిళ్ల మీదకి జారిపోతున్నాయి. వాటిని తుడుచుకోవాలన్న ధ్యాస కూడా లేదామెకి. ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఇదే ఆలోచన అనుక్షణం మనసుని తొలిచేస్తోంది. తనే చిట్టిబాబుకి పెళ్ళం కావాలని అమ్మమ్మ తాతయ్యలు పట్టుపట్టడానికి కారణం వాళ్ళ వృద్ధాప్యం సాఫీగా సాగాలన్న స్వార్థం. చిట్టిబాబే తమ ఇంటి అల్లుడవ్వాలన్న ప్రతిపాదనకి తండ్రి తల వంచడానికి కారణం కట్నం ఇవ్వక్కర్లేదన్న కక్కుర్తి. ఇవ్వాల్సి వచ్చిన తల్లి పసుపు కుంకుమల బాపతు పొలంలో ఓ 2 ఎకరాలు ముట్ట చెప్పేస్తే చాలన్న ధోరణి. ఇదే జరిగితే ఇక అదనంగా లాంఛనాలు అమాం బాపతులు అక్కర్లేదు. తనని ఏదో రకంగా వదిలించేసుకుంటే చాలు. ఇక మిగిలిందంతా చిన్న కూతురికి కొడుక్కి ధారబోయొచ్చు. అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు, అదనపు భారము ఉండదు అన్న స్వార్థం. తనే చిట్టిబాబు భార్య అయితే అప్పుడు పుట్టింట్లో పెత్తనం ఎక్కడికి పోదన్నది తల్లి స్వార్థం. ఇక చిట్టిబాబు ఎలాగూ 5 ఎకరాల పొలంలో కనీసం 3 ఎకరాలైనా తనకి దక్కాలన్న స్వార్థంతోనే తనని పెళ్లి చేసుకున్నాడు. ఏదేమైనా పెళ్ళిని అడ్డు పెట్టుకొని తన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నారే తప్ప ఏ ఒక్కరూ తన గురించి, తన మనసు గురించి, తన సుఖం గురించి ఆలోచించలేకపోయారు. ఇక ముందు ఆలోచిస్తారని తను ఆలోచించడం శుద్ధ దండగా. అసలు తన గురించి ఆలోచించకుండా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నప్పుడు తన స్వార్థం తను చూసుకోవడంలో తప్పే ఉంది. ఇంతమంది స్వార్థపరుల మధ్య అనుక్షణం తను నిరాశలో పడి కొట్టుకుపోతున్న సందర్భంలో తనకి దొరికిన ఒక్కగానొక్క ఊరట మధుకర్. అతన్ని చూస్తే తను సర్వ ప్రపంచాన్ని, అందులో ఉన్న బాధల్ని అన్నీ మర్చిపోగలదు. అతని అందమైన ముఖం చూస్తూ, అయస్కాంతాల్లాంటి ఆకర్షించే కళ్ళు చూస్తూ యుగాలైనా గడిపేయగలదు. అంతవరకు సరే. ఇప్పుడు అతని కోరికని తను మన్నించగలదా? అతని ప్రతిపాదనని ఆనందంగా అంగీకరించగలదా? ఇదే తనకి ఎటూ పాలుపోని సమస్య అయి కూర్చుంది. ఈ విషయంలో ఎవరిని సలహా అడగాలి? ఆలోచిస్తుంటే రష్మి గుర్తొచ్చింది. తన సమస్యకి పరిష్కారం ఆమె తప్ప ఎవరూ సూచించలేరని అనిపించింది. అలా అనిపించడమే ఆలస్యం. దిగ్గున లేచి కూర్చుంది. ఇంటికి తాళమైనా వేయకుండా హడావిడిగా రష్మి దగ్గరికి చేరుకుంది. ఏమిటి? ప్రియుడి విరహం ఓపలేక చలోరాతి శిలా మండపం మీద కూర్చొని ఏడ్చిన ప్రియురాల్లా ఉంది ఫేసు. గుమ్మంలో నిలబడిన జానకిని ఎగాదిగా చూస్తూ ఆరా తీసింది రష్మి.
అసలు ఈ టాపిక్ రష్మి దగ్గర ఎలా ప్రారంభించాలా అని సతమతమైపోతూ వచ్చింది జానకి. ఆ సమయంలో అలాంటి ప్రశ్న వేసి తను చెప్పబోయేదానికి ఆమె నాంది పలకగలదని జానకి అస్సలు ఊహించలేదు. అనుకోనిదే అయినా అంతా తనకి అనుకూలమైనదే కావడంతో రిలీఫ్గా నిట్టూర్చింది. అది చెప్పడానికి ఇప్పుడు నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను. తలుపు వేసేసి రా చెప్పేసి రష్మి వాళ్ళ బెడ్రూమ్లోకి నడిచింది. ఇప్పుడు చెప్పు, ఏమిటి సంగతి? తలుపు వేసి వచ్చి జానకి ఎదురుగా కూర్చుంటూ అడిగింది రష్మి. అనగనగా ఒక కథానాయిక, ఆమెని పెళ్లి చేసుకున్నది ఒక ప్రతినాయకుడు. వాళ్ళ కాపురం అలా సాగుతుండగా హఠాత్తుగా ఓ రోజు సీతకి తన కలల రాకుమారుడైన కథానాయకుడు కనిపించాడు. కనిపించడమే కాదు, ఓ రాత్రి ఆమెతో గడపాలనుందని అడిగాడు కూడా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక కథానాయిక సందిగ్ధంలో పడింది. ఏమిటి కథ? మధ్యలో అడ్డుకుంది రష్మి. కాదు, నిజం. కొంపదీసి ఇందులోని కథానాయకవి నువ్వు గానీ కాదు కదా? ఖచ్చితంగా నేనే. విషయం అర్థమైనట్టుగా తల పంకించింది రష్మి. అయితే మధుకర్ నీతో మాట కలిపి సూటిగా విషయం అడిగేశాడనమాట అంది. అడిగాడు, అది ఈరోజే. మరి నువ్వేం చెప్పావు? అసలేది చెప్పలేదు. ఎందుకని? ఏం చెప్పాలో అర్థం కాక. ఇందులో అంతగా తల్ల పగలగొట్టుకునేందుకు ఏముంది? ఎస్ అని చెప్పేయి, తేలిగ్గా అంది రష్మి. కానీ నేనెప్పుడూ అలా అనుకోలేదు. అసలు అతన్ని కంటి నిండుగా చూసుకోవాలి, అతనితో నోరారా మాట్లాడాలి అనుకున్నానే తప్ప ఇలా వాస్తవంగా వెళ్ళి కౌగిట్లో వాలిపోవాలని ఏనాడు కోరుకోలేదు. అంటే నీ కలల్లో కూడా ఏనాడు అతను కౌగిట్లోకి రాలేదంటావు? నిలదీసింది రష్మి. జానకి వెంటనే జవాబు చెప్పలేకపోయింది. అతను రోజు తన కలల్లోకి వస్తూనే ఉన్నాడు. ఆ కలల్లో, అతని కౌగిలిలో, తన ఊహా ప్రపంచంలో ఎన్ని క్షణాలు, ఎన్నెన్ని గంటలు, ఎన్నెన్ని రోజులు తను అతనితో గడపలేదు? అసలు ఆ మాటకొస్తే ప్రతి క్షణం తన ఊహలన్నీ అతనితోనే. అనుక్షణం తనదైన స్వప్న సౌధంలో అతనితో మానసికంగా గడుపుతూ కూడా రష్మి వేసిన ప్రశ్నకి అడ్డంగా తలూపడం, తనను తాను వంచుకోవడమే అవుతుంది. అయితే అతను రోజు నీ ఊహల్లోకి వస్తాడు. ఊహల్లో అతనితో సన్నిహితంగా గడపడానికి లేని భయం వాస్తవంలో తెగించడానికి ఎందుకొచ్చింది? వ్యంగ్యంగా అడిగింది. అది అది ఊహ, ఇది వాస్తవం. అది వేరు, ఇది వేరు. అక్షరం అక్షరం కూడబలుక్కుంటూ అంది జానకి. సరే, అది వేరు, ఇది మొదలు, ఇంకోటి కాండం, ఒప్పుకుందాం. కానీ నీకు ఇంకో నిజం తెలుసా? శారీరక వ్యభిచారం కంటే మానసిక వ్యభిచారం మరింత మహాపాపం. కావచ్చు, కానీ మానసిక వ్యభిచారం మనుషుల కంటికి కనపడనిది, చేస్తున్న మనిషికి మాత్రమే పరిమితమైనదినో. దీనివల్ల మనుషులకి సంఘంలో పరువు ప్రతిష్టలు పోయే ప్రమాదం లేదు. ఒక మగువ తనకి నచ్చిన మగాడితో తనదైన ఊహా వీధిలో తన ఇష్టం వచ్చినంతసేపు నచ్చిన విధంగా విహరించి వచ్చినా కలిగే నష్టం ఏదీ ఉండదు. పరాయి మగాడితో ఆనందంగా కలిసి తిరుగుతూ ఉంటే, అదిగో ఫలానా ఆడది మొగుణ్ణి వదిలేసి మరో మగాడితో తిరుగుతోంది చూడండి అంటూ వేలెత్తి చూపే మనుషులు ఉండరు. మనకి నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి, రావడానికి, మనకి నచ్చిన వాళ్ళని మన దగ్గరికి రప్పించుకోవడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. పైగా శారీరకంగా పొందే తృప్తి కంటే మానసికంగా పొందే తృప్తే మరింత ఎక్కువ. మరి శారీరక వ్యభిచారం సంగతి అలా కాదే. మనం వెళ్ళడానికి, వాళ్ళు రావడానికి మధ్య ఫోన్లని, ఉత్తరాలని, బస్సులని, ఆటోలని, వాళ్ళ ఇళ్ళని, మన ఇళ్ళని, లేక ఏదైనా పార్క్ అని, హోటల్ అని, ఇలా 1,00,000 విషయాలు. వాటి కోసం కొంత డబ్బు, ఆ పైన ఇన్ని తగిలేసినా మళ్ళీ అనుకూలమైన వాతావరణం, ఆ పైన పరిచయస్తులెవరూ కనపడని ఏకాంతం. ఇన్ని పకడ్బందీగా చేసుకుంటున్నా ఏదో మూల ఎవరికైనా తెలుస్తుందేమోనన్న టెన్షన్. ఎవరికైనా తెలిస్తే పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోయి కొంపలు కూలిపోయేంతటి ప్రమాదం. ఇన్ని రిస్కులున్నాయి. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఎటూ తేల్చుకోలేకపోతున్నాను నిట్టూరుస్తూ అంది. అరగంట పాటు గుక్క తిప్పుకోకుండా గడగడ జానకి ఇచ్చిన అనర్గళోపన్యాసం విన్న తర్వాత ఆమె అసలు సమస్య ఏమిటో రష్మికి స్పష్టమైంది. అంచేత ఓ మంచి రోజు మీ ఆయన ఊళ్ళో లేని రోజు చూసి అతన్ని మీ ఇంటికి వచ్చేమను చెప్పింది. ఆ సలహా విని బిత్తరపోయింది జానకి. ఎందుకు? అయోమయంగా అడిగింది. హ్యాపీగా ఎంజాయ్ చేసేటందుకు. ఈసారి మరింత కంగుతింది. అంటే ఇంత చెప్పాక కూడా ఏదో చెప్పబోయింది, కానీ రష్మి ఆమె మాటల్ని పూర్తి కానివ్వలేదు.
నువ్వు చెప్పిందంతా నిశితంగా విన్నాను కనుకనే చెబుతున్నాను. అతనంటే నీకు చాలా ఇష్టం. వీలైతే ఒక్కసారైనా అతనితో గడపాలని నీకుంది. కానీ చుట్టూ ఉన్న పరిస్థితులకి, సమాజానికి భయపడి ఆ కోరికని ధైర్యంగా వెల్లడించలేకపోతున్నావు. పెరికితనం వదిలేస్తే కానీ ఆనందం మన సొంతం కాదు. అందుకే భయాన్ని వదిలేసేయి. ధైర్యం చెయ్యి. ఒక్కసారైనా ఇష్టమైన మగాడి కౌగిట్లో చేరుకో. సంతోషాన్ని నీ సొంతం చేసుకో. ఆ అనుభూతుల్ని జీవితాంతం నెమరు వేసుకుంటూ ఆనందంగా బతికేయి. కనీసం ఆ కాస్త ఉల్లాసమైనా కొంతకాలం పాటు నీలోని నిర్లిప్తతని, నిరాశని దూరం చేసేస్తుంది. ఆలోచించు చెప్పింది. కానీ ఎవరైనా చూస్తే? చూడని. ఒక్కసారికే ఎవరికీ ఏ అనుమానం రాదు. ఒకవేళ వచ్చినా ఒకే ఒక్కసారి నువ్వు చాలు అనుకుంటున్నావు కాబట్టి ఏదో ఒకలా మేనేజ్ చేయొచ్చు. బాగా ఆలోచించు. మరోసారి హెచ్చరించింది. అవును, రష్మి చెప్పిన దాంట్లో కూడా తప్పేమీ లేదు. ఒక్కసారైనా తను తెగించి అనుకున్న దాన్ని అందుకోకపోతే తనకి జీవితంలో ఇక ఆనందం అనేది మిగలదు. తప్పులు ఎంతమంది చేయట్లేదు. కాకపోతే తను చూసిన వాళ్ళల్లో చాలామంది పదే పదే ఆ తప్పుల్ని చేస్తున్నారు. ఇంకొందరు ఏదో ఒక్కసారి కక్కుర్తిపడి తప్పుకుంటున్నారు. తను అలాగే ఒక్కసారి రుచి చూసేసి తప్పుకుంటే చాలు. అలా ఒక్కసారైనా అనుభవించకపోతే తనిక బతకలేదు. ఈ విరహంతో, ఓపలేనితనంతో చచ్చినా చచ్చిపోతుంది. అలా జరగకూడదంటే ఒక్కసారి చాలు. జానకిలో ఎన్నెన్నో ఆలోచనలు. అసలే ఆమె చిట్టిబాబు మీద విరక్తితో ఉంది. ఆ పైన మధుకర్ మత్తులో పడింది. అలాంటి సమయంలో మధుకర్ వైపు మొగ్గు చూపుతూ రష్మి మాట్లాడిన మాటలు జానకి మీద మంత్రాల్లా పనిచేశాయి. వాటికి ఆమె లొంగిపోయింది. ఎంతగా అంటే ఏదో విధంగా చిట్టిబాబుని ఏ ఊరికో పంపించేసి వెంటనే మధుకర్ని ఇంటికి పిలిపించుకోవాలనేంతగా. ఆ నిశ్చయానికి వచ్చిన తర్వాత ఆమె మనసంతా తేలిగ్గా అయిపోయింది. రష్మి వైపు కృతజ్ఞతగా చూసి ఇంటికి వచ్చేసింది. నేనోసారి ఇంటికి వెళ్ళి రావాలనుకుంటున్నాను. ఆ రాత్రి ఇంటికి రాగానే హడావిడిగా సూట్ కేసులో 2 జతల బట్టలు సర్దుకుంటూ చెప్పాడు చిట్టిబాబు. జానకికి ఎగిరి గంతేయాలనిపించింది. ఉదయం నుంచి అతన్ని ఊరికి ఎలా పంపాలా అని తను బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే తనకు ఆ శ్రమని తప్పిస్తూ రాగానే అతను అలా చెప్పడం ఆనందం కాక మరేమిటి? ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఊరికెందుకు? అతనికి అనుమానం రాకుండా ఉండడం కోసం ఏదో అడగాలి కాబట్టి అడిగింది. గృహప్రవేశం ముహూర్తం పెట్టించుకురావడానికి. తొందరలో మూఢం ఉందట. ముహూర్తాలు కూడా ఒక వారం లోపలే 4, 5 ఉన్నాయట. అంచేతనే ఇంత హడావిడిగా వెళ్లాల్సి వస్తోంది. సూట్ కేసు మూసి లాక్ చేస్తూ చెప్పాడు. ఒక్కదాన్ని ఎలా ఉండను? అనకపోతే బాగుండదని అడిగింది. మీ చెల్లెలుందిగా, అదే రష్మి, ఆమెను తోడు ఉంచుకో. నేను మాత్రం మళ్ళీ రేపు సాయంత్రం బయలుదేరి ఎల్లుండి ఉదయానికల్లా వచ్చేస్తాను చెప్పి బీరువాలోంచి తనకు కావలసిన డబ్బు తీసుకుని జానకికి మరోసారి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు. అతను బయటికి వెళ్ళిన వెంటనే తలుపు వేసేసుకుంది జానకి. పట్టరానంత సంతోషంతో మంచానికి అడ్డుగా పడిపోయింది. చిట్టిబాబు వెళ్ళిపోయాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తను ఆహ్వానిస్తే మధుకర్ వస్తాడు. ఆ తర్వాత ఆలోచించాలంటే ఆమెకెందుకో చాలా సిగ్గేసింది. ఆ సిగ్గుతో కళ్ళు అరమోడ్పులయ్యాయి. మెదడు నిండా మైకం, మనసు నిండా మత్తు, తలుపుల నిండా మధుకర్, కళ్ళ నిండా కలలు. అతనొస్తే తనని కౌగిట్లోకి తీసుకుంటే, తన చిక్కిళ్ళు స్పృశిస్తే, తన పెదవుల్ని ముద్దాడితే, అయితే తనేమవుతుంది? వెన్న ముద్దలా కరిగిపోదు? అతనిలో కలిసిపోదు? ఆనందం ఎక్కువై ఊపిరాడక చచ్చిపోదు? జరగాలి, అదే జరగాలి, అలాగే జరగాలి. రేపే తన ఈ కలల్ని, ఊహల్ని నిజం చేసుకోవాలి. ప్రయత్నిస్తేనే కదా ఫలితం దక్కేది. ఆలస్యం చేయకూడదు. పదే పదే అదే అనుకుంటుంటే ఆ రాత్రంతా జానకికి ఊరింతలుగా పలవరింతలుగానే గడిచింది. తెల్లారింది. అప్పటికి ఆమెకి గుండెల్లో అలజడి తగ్గి ధైర్యం చిక్కింది. దాంతో వాట్సాప్ ఓపెన్ చేసింది. వరుసగా ఒక్కో నెంబరు స్క్రోల్ చేసుకుంటూ మధుకర్ నెంబర్ దగ్గరికి రాగానే చేతులు వణికిపోయాయి. ఎలాగో తనకి తాను ధైర్యం చెప్పుకొని తనని తాను అదుపు చేసుకుంది. ముందు మామూలుగా గుడ్ మార్నింగ్ పెట్టింది. ఆ తర్వాత ప్రొఫైల్లో అందంగా కనపడుతున్న అతన్ని కాసేపు తదేకంగా చూసింది. అప్పటికి ఏదో కాస్త జంకు తగ్గినట్టవటంతో ఏం చేస్తున్నారు అంటూ మెసేజ్ చేసింది. ఆ వెంటనే దాన్ని చూస్తే అతనికి కోపం వస్తుందేమోనని భయం వేయడంతో డెలీట్ ఫర్ ఆల్ నొక్కేసింది. ఆ తర్వాత కాసేపు ఆగి స్థిమితం చిక్కింది అనిపించుకున్నాక
నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు, కారణం మీరే అని పెట్టింది. అంతలోనే దాన్ని ఎవరైనా చూస్తే బాగుండదని అనిపించడంతో వెంటనే డిలీట్ చేసేసింది. ఆ తర్వాత ఇంకోటి మరోటి అలా వరుసగా పెడుతూ డిలీట్ చేసేస్తూ చివరికి విసిగిపోయి ఒక క్షణం ఆగింది. చిట్ట చివరికి బాగా ఆలోచించి, నేను ఈరోజు డ్యూటీకి రావట్లేదు అని పెట్టేసి వాట్సాప్ క్లోజ్ చేసి ఫోన్ పక్కకి పెట్టేయబోతుంటే వెంటనే టింగ్ టింగ్ అంటూ వినిపించింది. తన మెసేజ్కి రిప్లై వచ్చిన సౌండ్. తెరిచి చూస్తే మధుకర్ నుంచే ఉందది. ఎందుకు రావట్లేదు అతని ప్రశ్న. దాన్ని చూడగానే జానకి గుండె జల్లుమంది. అసలు అతను వెంటనే తన మెసేజ్ చూస్తాడని, రిప్లై చేస్తాడని ఆమె అనుకోలేదు, ఆశించలేదు. తీరా అనుకోనిది జరిగేసరికి ఎందుకో తెలియదు గాని ఒంట్లో సన్నని వణుకు మొదలైంది. మా ఆయన ఊళ్ళో లేరు. వణుకుతున్న వేళ్లతో వెంటనే సమాధానం నొక్కేసింది. అయితే నన్ను రమ్మంటావా? వెంటనే అతని ప్రశ్న. జానకి ఒంట్లో వణుకు ఎక్కువైపోయింది. అరచేతుల్లో పడుతున్న చెమటల మూలంగా చేతుల్లోని ఫోన్ జారిపోతుంటే ఇక జవాబు ఇవ్వలేని దానిలా దాన్ని పక్కన పడేసి దిగ్గున లేచి కూర్చుంది. నన్ను రమ్మంటావా అని అతను అంత సూటిగా మెసేజ్ పెట్టినా కూడా రండి అని తనెందుకు చెప్పలేకపోయింది? అది సిగ్గా లేక తప్పు చేస్తోందన్న భావమా? సిగ్గే అయితే బుగ్గల్లోకి వెచ్చని ఆవిర్లు తన్నుకొస్తాయి. లేదు, ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అది కాదంటే ఒళ్ళంతా అదో రకం జలధరింపు కలుగుతుంది తప్ప ఇలా చెమటలు కమ్మి చల్లబడడం అనేది జరగనే జరగదు. కానీ ఇందాక మెసేజ్ చేస్తున్నప్పుడు తనలో కలిగిన భావాలు అవి కానే కావు. అంటే తను సిగ్గుపడలేదు. అయితే అది అపరాధ భావన. తను గీత దాటాలనుకున్నది వాళ్ళందరి మీద ఉన్న కసితో తప్ప తన మనసుకి పూర్తిగా నచ్చి కాదన్నమాట. ఎందుకేనా ఎప్పటికప్పుడు మధుకర్ విషయంలో తను వెనుకడుగు వేసింది? నయం, ధైర్యం చేసి ఇంటికి రమ్మని చెప్పింది కాదు. ఎంత పొరపాటు చేయబోయింది. తనని తానే గట్టిగా మందలించుకుంది జానకి. జరిగిందంతా మరోసారి మననం చేసుకుంటుంటే ఏదోగా అనిపించింది. మంచం దిగి వాష్రూంలోకి పరుగు తీసింది. చేసిన తప్పుని కడుక్కుంటున్నట్టుగా 2 బకెట్ల నీళ్లు తలమీంచి పోసేసుకుంది. అప్పుడు ఆమెకి తనలోని మురికి అంతా దిగిపోయిన భావం కలిగింది. హాయిగా నిట్టూర్చి బాత్రూంలోంచి బయటపడింది. కూనిరాగాలు తీసుకుంటూ నచ్చిన చీర కట్టుకుంది. తడి తడి కురుల్ని ఆరబెట్టుకుంటూ ఉండగా తలుపు చప్పుడైంది. అది రష్మి వచ్చే టైం కాదు. ఉదయం 10 కంటే ముందు ఆమె రావట్లేదు ఈ మధ్య. ఆమె కాకుండా మరెవరొచ్చారో అర్థం కాలేదు. ఆలోచిస్తూనే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా నిల్చున్న వ్యక్తిని చూడగానే ఆమెకి నోట మాట రాలేదు. గుమ్మం అవతల తన కలల రాకుమారుడు మధుకర్. అసలది ఎలా సాధ్యమైందో ఆమె ఊహకే అందలేదు. జానకి సందేహం అర్థమైనట్టుగా చిన్నగా నవ్వాడు మధుకర్. నన్ను రమ్మని మెసేజ్ పెట్టి ఆ కాస్త ముక్క ఉంచే ధైర్యం లేక డిలీట్ చేసావు కదూ అడిగాడు. జానకి మాట్లాడలేకపోయింది. అసలు మధుకర్ని ఉండమనాలో వెళ్ళిపోమ్మనాలో ఆమెకి తోచడం లేదు. మా ఆయన ఊళ్ళో లేడు అని చెప్తే దానర్థం ఒంటరిగా ఇంట్లో ఉన్నాను, తొందరగా రమ్మనమన్నదే. అందుకే చొరవ చేసి వచ్చేశాను అని చెప్పి నవ్వాడు. అతను నవ్వు చూస్తుంటే జానకి ఒళ్ళంతా పులకలు తేలింది. నీ ఇంటి అడ్రస్ ఎలా తెలుసుకున్నాను అనుకుంటున్నావు కదూ? తీయగా మాట్లాడుతూ శోభని అడిగాను. వెంటనే నీ అడ్రస్ చెప్పేసింది. వచ్చేశాను. చూసావా నీకోసం ఎంత రిస్క్ తీసుకున్నానో? ఏదో సాహసం చేసినట్టుగా ఫోజు పెట్టి మరీ చెప్పాడు. ఎదురుగా జరుగుతున్నది కలో నిజమో జానకి అర్థం కావట్లేదు. గుడ్లప్పగించి అయోమయంగా అతన్నే చూస్తోంది. ఆ హడావిడిలో అతన్ని గుమ్మానికి అవతలే నిలబెట్టేసిన సంగతి కూడా మర్చిపోయింది. షాక్ తిన్నట్టుగా అయిపోయిన ఆమెను చూసి చిన్నగా నవ్వాడు మధుకర్. కర్తవ్య విమూఢురాలై గుమ్మానికి అడ్డుగా నిలబడిన ఆమెని తప్పించుకొని చొరవగా లోపలికి వచ్చేశాడు. చనువుగా ఆమె నడుముని తన చేత్తో చుట్టేసి పక్కకి లాగాడు. వెంటనే వీధి తలుపులు వేసేసి బోల్ట్ పెట్టేశాడు. అప్పుడు తిరిగి ఇహంలోకి వచ్చింది జానకి. మెత్తని మల్లెపూల దండలా ఒక్క క్షణం తన నడుముని చుట్టుకొని విడిపోయిన అతని పచ్చని చేతివైపు సంభ్రమంగా చూసింది. కళ్ళు విప్పార్చుకొని తన వైపే చూస్తున్న ఆమెను చూసి మరోసారి నవ్వాడతను. లోపలికి వెడదామా? దగ్గరగా వచ్చి అదోలా అడిగాడు. జానకి ఒళ్ళు జల్లుమంది. మనసు వశం తప్పింది. పద, మెత్తగా శాసించాడు. శాసించడమే కాదు, ఆమె భుజాల చుట్టూ చేతిని వేసి లోపలికి నడిపించుకుపోయాడు. పరవశించిపోయిందామె. నిజానికి అవన్నీ ఒకప్పుడు చిట్టిబాబు చేసిన పనులే.
కానీ వాటిలో ఏ పులకరింతలు పరవశాలు ఉండేవి కావు. ఇప్పుడు వాటన్నింటికీ విరుద్ధంగా జరుగుతోంది. మధుకర్ స్పర్శలో ఏదో మత్తు, ఇంకేదో గమ్మత్తు అనుభవమవుతున్నాయి. అందుకే అంత మైమరుపు. బెడ్రూంలోకి వెళ్ళగానే ఆమె భుజాల చుట్టూ ఉన్న తన చేతిని తీసేసి వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. అతను దూరంగా జరగడం ఆమెకి చాలా నిరాశగా అనిపించింది. కదలక మెదలక తన ఎదురుగా బిగుసుకుపోయి నిలబడిన ఆమెను చూస్తే మళ్ళీ నవ్వొచ్చింది. తొలిసారిగా నీ ఇంటికి వచ్చిన అతిథిని నేను. కాఫీ లాంటిదో టీ లాంటిదో ఇవ్వవా నాకు? నవ్వుతూ అడిగాడు. అతను అలా గుర్తు చేయడంతో పొరపాటు తెలిసొచ్చి నాలుక ఖర్చుకుంది. మైకంలోంచి బలవంతాన బయటపడి వంటింట్లోకి పరుగు తీసింది. చేతుల్లోని వణుకు ఇంకా అలాగే ఉంది. ఒంట్లోని పులకరింతలు కూడా తగ్గలేదు. ఆ హడావిడిలో పాలు ఒలకబోసి పంచదార పడేసి ఓసారి గిన్నె మరోసారి గ్లాసులు జారబెట్టేసి మొత్తానికి ఏదోలా కాఫీ కలిపి తీసుకొచ్చి అతనికిచ్చింది. ఏమిటి తమరివాళ మౌనవ్రతం ఏదైనా పట్టారా? కాఫీ గ్లాస్ అందుకుంటూ అడిగాడు. తల అడ్డుగా తిప్పబోయి ఆగిపోయింది. లేదు, ఈసారి నోటితో చెప్పింది. హమ్మయ్య, ఇందాకటి నుంచి పెదవి కదపకపోతేనూ మోగనో ఏదైనా ఉందేమోనని హడలి చచ్చాను అన్నాడు. అతనలా అంటుంటే ఆమెకి నవ్వొచ్చింది. నవ్వేసింది. మధుకర్ కాఫీ తాగడం పూర్తి చేశాడు. ఈలోపు తలంచుకొని నేలచూపులు చూస్తూ ఇటు తర్వాత జరగబోయే దాని గురించి ఊహించడానికి ప్రయత్నిస్తోందామె. ఇంతలో ఆమె ఆలోచనల్ని చెదరగొడుతూ అడిగాడతను. ఏదైనా మాట్లాడు అంటూ. చప్పున తలెత్తి మధుకర్ ముఖంలోకి చూసింది. నిజం చెప్పాలంటే అతనితో మాట్లాడాలనే ఉంది. కానీ దేని గురించి ఏం మాట్లాడాలో అదే తెలియట్లేదు. అందుకే మాటలా? ఏం మాట్లాడమంటారు అంది ఎలాగో గొంతు పెగుల్చుకుని. తన ముందు నోరు విప్పడానికి సైతం ఆమె సంశయిస్తోందని అతనికి అర్థమైంది. పోనీ నీ చిన్నప్పటి ఫోటోలు ఏమైనా ఉంటే చూపించు, కాస్త కాలక్షేపంగా ఉంటుంది అన్నాడు. అక్కడితో ఆమె ఆలోచనలు ఆగిపోయాయి. ఎందుకో తెలియదు కానీ అతను అలా అడగడం ఆమెకి ఎంతో నిరాశగా అనిపించింది. ఓసారి గాఢంగా నిట్టూర్చింది. వెంటనే వెనుతిరిగి తన చిన్నప్పటి ఫోటోలు ఉన్న ఆల్బమ్ తీయడానికి అల్మరా దగ్గరికి నడిచింది. అసలు అదెక్కడ పెట్టిందో సరిగ్గా గుర్తులేదు. ఓపిగ్గా దానికోసం అరలన్నీ వెతుకుతుంటే ఇంతలో నడుము వంపులో మెత్తని స్పర్శ. అదిరిపడి తల వంచి చూసింది. మధుకర్ చెయ్యి. చప్పున వెనక్కి తిరిగింది. ఎదురుగా దగ్గరగా కనిపించాడు మధుకర్. అంతేకాదు, ఇటు తిరిగిన ఆమెని క్షణం ఆలస్యం చేయకుండా కౌగిట్లో బంధించాడు. భయపడిపోయిందామె. అతను చేసిన చొరవకి. ఆ భీతిలోనే ధైర్యం కోసం అప్రయత్నంగానే చేతులు సాచి అతన్ని వాటేసుకుంది. అంతే, అతనికి ఆగలేదు. తీగలా అల్లుకుపోతున్న ఆమెకి తనే ఆధారం అయ్యాడు. కెరటంలా ఎగిసిపడుతున్న ఆమెని తనే తీరంగా మారి అడ్డుకున్నాడు. నదిలా ఒరవడితో ఉరుకుల పరుగులతో దూకిన ఆమెని సాగరంలా మారి తనలో కలుపుకున్నాడు. అనుక్షణం అతను అందించిన ఆనందాన్ని అలవోకగా అందుకుందామే. అతను పంచి ఇచ్చిన సంతోషామృతాన్ని తనివి తీరా తాగింది. తాగిన కొద్దీ తీరని దాహంతో మరింతగా పరితపించిపోతూ మరోసారి ఇంకోసారి అతన్ని పూర్తిగా అల్లుకుపోయింది. ఇద్దరూ కలిసి ఎంతసేపలా స్వర్గవిహారం చేశారో గుర్తులేదెవరికి. తెప్పరిల్లి చూసేసరికి మధ్యాహ్నం 2 గంటలైంది. టైం చూసుకుని అదిరిపడ్డాడు మధుకర్. అమ్మో, నేనింక వెళ్ళాలి అన్నాడు కంగారుగా పైకి లేస్తూ. జానకికైతే అతన్ని ఆ పూటే కాదు, అసలు ఇంకెప్పటికీ వదలాలని లేదు. అలాంటిది అతను వెడతాను అంటుంటే ఆ మాట వినలేక విలవిల్లాడింది. అప్పుడేనా అంది ఆ బాధని భరించలేనట్టు. తన దగ్గర గారాలు పోతున్న ఆమె వైపు అదోలా చూశాడు. అటుపైన చిన్నగా నవ్వాడు. ఇదంతా మామూలే అన్నట్టు. తప్పదు అన్నాడు. ఉసూరు మనిపించింది జానకికి. చనువుగా ఒక్కడుగు ముందుకేసి అతని నడుము చుట్టూ చేతుల్ని పెనవేసి మధుకర్ గుండెల మీద తలవాల్చింది. నాకైతే మిమ్మల్ని వదలాలని లేదు బేలగా అంది. ఇదివరకు తలెత్తి అతన్ని సూటిగా చూడాలంటేనే ఆమెకి భయంగా అనిపించేది. బహుశా శారీరక సాంగత్యం ఫలితమేమో ఇప్పుడు అలాంటివేవీ లేవు. పైగా తమ ఇద్దరి మధ్య యుగాల తరబడి సాన్నిహిత్యం ఉన్నంత ఫ్రీగా ఉంది. ఆ భావం వల్లనే ఏమో అతన్ని పెనవేసుకోవడానికి ఆమె పెద్దగా సంకోచించలేదు. కానీ అతను ఊరుకోలేదు. నువ్వు అడిగావు కదా అని మైమర్చిపోయి నేను ఇలాగే ఉండిపోయాననుకో, రేపొద్దున్న మీ ఆయన వచ్చి నా కాళ్ళు విరగ్గొడతాడు. ఆ తర్వాత నిన్ను బయటికి గెంటేస్తాడు నవ్వుతూ అన్నాడు. పెద్ద పిడుగేదో నెత్తిన పడ్డట్టుగా అదిరిపడి అతన్ని వదిలేసి దూరంగా జరిగింది జానకి.
ఆయన అన్నమాట ఆమె పాలిట పానకంలో పుడక, అమృతంలో విషపు గుళిక. అలాంటి సంతోష సమయంలో ఆ ప్రసక్తి తెచ్చి తన మనసు పాడు చేసిన అతని వైపు కోపంగా చూసింది. ఆమె చూపుల్ని అతను లక్ష్య పెట్టలేదు. గిర్రున వెనక్కి తిరిగి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ గదిలోంచి బయటికి దారి తీశాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆమెకి. తక్షణ కర్తవ్యం. మళ్ళీ ఎప్పుడొస్తారు? అతను గుమ్మం దాటుతూ ఉండగా అడిగింది. మళ్ళీ నువ్వెప్పుడు రమ్మంటే అప్పుడు చెప్పేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడతను. మధుకర్ కనుమరుగయ్యే వరకు చూసి గాఢంగా నిట్టూర్చి లోపలికి వచ్చేసింది. పట్టలేనంత ఆనందంతో గుండె బరువుగా అయిపోయింది. ఆలోచిస్తుంటే ఆమెకి అసలు ఇదంతా నిజమా అనిపిస్తోంది. జరిగిన సంఘటనతో జానకి మనసు, శరీరము రెండూ అలసిపోయాయి. నిరాశ ఎక్కువైనా అలసటే, ఆనందం ఎక్కువైనా అలసటే. పిచ్చి మనసు మురిపంగా అనుకుంది. పావుగంట క్రితం తమ ఇద్దరి మధ్య జరిగిన మధురానుభవానికి సాక్ష్యంలా మంచం మీద పరిచిన దుప్పటి నలిగి చెదిరిపోయి ఉంది. తన చేతికి ఉన్న గాజుల్లోవి రెండూ చిట్లిపోయాయి. ఆ ముక్కలు కూడా మంచం మీదే ఉన్నాయి. వాటినలా చూస్తుంటే మరోసారి ఆమె బుగ్గల్లోకి వెచ్చని ఆవిర్లు పొంగుకొచ్చాయి. ఆ భావాలను అతి కష్టం మీద అదుపు చేసుకుంటూ గబగబా గాజు ముక్కల్ని ఏరేసి డస్ట్బిన్లో పడేసింది. పక్క దులిపి సరిగా వేసింది. మధుకర్ తనంత తానుగా అడగడం, తనతో గడపడం కోసం ఇల్లు వెతుక్కుంటూ రావడం తలుచుకుంటుంటే ఆమెకి చాలా గమ్మత్తుగా ఉంది. నమ్మశక్యంగా అస్సలు లేదు. కానీ నమ్మాలి, నమ్మి తీరాలి అన్నట్టుగా అతనితో తను గడిపిన ప్రతి క్షణం గుర్తు చేస్తుంటే ఇక నమ్మక తప్పలేదు. అసాధ్యం అనుకున్నది సుసాధ్యమైంది. అందదనుకున్నది అరచేతిలోకి వచ్చి పడింది. కొన్ని యుగాలకి సరిపడినంత సంతోషం లభించింది. ఇక ఈ జన్మకిది చాలు అనుకుంటూ తృప్తిగా కళ్ళు మూసుకుంది. మనిషి మనసు లేకుండా ఉండకూడదు. మనసున్న మనిషి దాని మీద అదుపు లేకుండా అస్సలు ఉండకూడదు. మనసు ఏదైనా ఒక సందర్భంలో పొరపాటున అదుపు తప్పినా, అది వెళ్ళకూడని దారిలో వెడుతున్నట్టు అనుమానం వచ్చినా, అప్పుడు అదిలించో, బెదిరించో, బుజ్జగించో, నచ్చచెప్పో దాన్ని ఓ దారికి తెచ్చుకోవలసిన బాధ్యత కూడా మళ్ళీ మనిషిదే. మనిషిని అదుపు తప్పించగల శక్తి మనసుకి ఉంటే, మనసుని అదుపులో పెట్టుకోగల సమర్థత మనిషికి ఉంది. ఇది తెలుసుకొని మనసు మీద పట్టు సాధించగలవారు ప్రాజ్ఞులు. ఇంకా చెప్పాలంటే స్థితప్రజ్ఞులు. ఏది తెలుసుకోలేక మనసు చెప్పినట్టు వినేసి ఆ దారిలో నడిచేసి ఆనక కోరికలే కష్టాలకి మూలం, మనసే దానికి ఆధారం అనుకుంటూ వగచేవాళ్ళు శాపగ్రస్తులు. ప్రస్తుతం జానకి అలాంటి శాపగ్రస్త జీవితమే గడుపుతోంది. ఇదివరకు ఏదోలా మధుకర్ని చూస్తే చాలు అనుకునే ఆమెకి ఇప్పుడు అతను లేకపోతే ప్రాణమే పోతుందేమో అనిపించే పరిస్థితి ఏర్పడింది. ఇద్దరి మధ్య ఉన్న ఆ కాస్త హద్దు చెరిగిపోయిన క్షణం నుంచి మధుకరే ఆమె సర్వస్వం అయిపోయాడు. అతని మీద అంతకు ముందున్న ఇష్టం మరింత పెరిగింది. ఒక్కసారి చాలు అనుకున్నదే అంతటితో ఆగిపోకూడదు, ఇంకా ఇంకా కావాలి అనిపిస్తోంది. ఈ హడావిడిలో అన్నం నీళ్లు నోటికి పోవట్లేదు. కంటి మీదకు కొనుకు రావట్లేదు. నిద్రలోనూ అదే ధ్యాస, మెలకువలోనూ అదే ధ్యాస. చిట్టిబాబుని చూస్తే తనువంతా కంపరం, మధుకర్ గుర్తొస్తే మనసంతా కంపనం. చిట్టిబాబు మాట, స్పర్శ, సామీప్యం ఏవీ ఆమెకి నచ్చట్లేదు. ఆ స్థానంలో మధుకర్ ఉంటే బావుండునన్న పిచ్చి కోరిక. మనసు చుట్టూ అల్లుకునే ప్రతి ఊహలోనూ మధునే, కళ్ళ నిండా కమ్మే ప్రతి కలలోనూ అతనే. అతను తప్ప ఇంకెవరూ వద్దనే అనిపిస్తోంది. ఆ ఆతృతలో ఒక్కసారి తనివి తీరా అతనితో మనసు విప్పి మాట్లాడితే బావుండునన్న ఆరాటం మరింత ఎక్కువైంది. అది తీరే దారి లేక ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతమైపోతోంది. చిట్టిబాబు ఊరు వెళ్ళాడో వచ్చాడో, గృహప్రవేశం అయిపోయింది. దానికోసం వచ్చిన పెద్దలందరూ ఊరికి వెళ్ళిపోయారు. జానకి, చిట్టిబాబులు కొత్త ఇంట్లోకి మారారు. రోజులు గడిచిపోతున్నాయి. గడిచే కాలంలో ఎన్నెన్నో జరిగిపోతున్నాయి. వేటిని పట్టించుకునే స్థితిలో జానకి లేదు. ఆమె ఆలోచనల్లా ఒకటే. ఇన్నేళ్ల వివాహ బంధం కంటే, కొన్ని నిమిషాల శారీరక బంధం కంటే మానసిక బంధం ఇంత బలమైనదా? కాకపోతే ఇంతలా తను మధుకర్ గురించి తప్పించిపోగలిగేదా అని లోపల ఎంత ఘర్షణ పడినా జానకి ప్రతిరోజు మామూలుగా కంపెనీలో మధుకర్ని కళ్ళ నిండా చూసుకుంటోంది. గుడ్ మార్నింగ్, భోజనం చేశారా? నైట్ డ్యూటీ ఉందా? ఈరోజు వర్క్ ఏం చేయమంటారు? ఈ వర్క్ ఎలా చేయాలి? లాంటి మామూలు ప్రశ్నలు పలకరింపులతో అతనితో మాట్లాడుతోంది.
కానీ మునుపటిలా చూడ్డం, ఏవో 4 మాటలు మాట్లాడడం ఇవి ఆమెకి తృప్తి కలిగించట్లేదు. ఇంకా ఏదో కావాలి. ఏకాంతంలో తన మనసు విప్పి అతని ముందు పరవాలి. అతని నుంచి ఇంకేదో పొందాలి అన్న ఆరాటం కలుగుతోంది. జానకి ఇక ఓపిక పట్టలేకపోయింది. తనలో తాను మదనపడుతూ ఇలా రోజులు గడపడం కంటే అసలు విషయం ఇది అని మధుకర్తో చెప్పేస్తే మంచిదనిపించింది. ఆమె ఆ నిర్ణయానికి వచ్చిన రోజే అదృష్టవశాత్తు మధుకర్ లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు. కంపెనీకి దగ్గరలో ఉన్న ఓ మోస్తరు హోటల్లో అతను ఏదీ తినడు, తాగడు. అందుకే ఎటూ వెళ్లకుండా ఒంటరిగా ఉండిపోయాడు. ఆ సంగతి ఆమెకి తెలుసు. అతనికి భోజనం లేకపోవడం చూశాక ఆమెకి తినబుద్ధి కాలేదు. పైగా దొరికిన ఏకాంతాన్ని జానకి వృథా చేయదలుచుకోలేదు. లంచ్ బ్రేక్లో అందరూ వెళ్ళగా చూసి మెల్లగా ఒంటరిగా ఉన్న మధుకర్ దగ్గరికి చేరింది. మీతో కొంచెం ఏకాంతంగా మాట్లాడాలి అంది, ఎలాంటి వివరణలు ఉపోద్ఘాతాలు లేకుండా. ఏకాంతంగానా? ఏం మాట్లాడాలి? కళ్ళెగరేస్తూ అదోలా అడిగాడు. చాలా చెప్పాలి. నా మనసులో ఉన్నవన్నీ మీతో చెప్పుకోకపోతే నాకు పిచ్చెక్కేట్టుగా ఉంది. అందుకే. ఆ తర్వాత ఏం చెప్పాలో అర్థం కానట్టుగా అర్థోక్తిలో ఆగిపోయింది. సరే చెప్పేయ్. కుర్చీలో రిలాక్సింగ్గా వెనక్కి వాలి వినడానికి రెడీ అయ్యాడు. అవి ఇక్కడ చెప్పేవి కావు. అక్షరం కూడబలుక్కుంటూ చెప్పింది. నొసలు ముడేశాడు మధుకర్. పోనీ మీ ఇంటికి రమ్మంటావా? మూతి ఓ పక్కకి సాగదీసి అదోలా నవ్వుతూ ఏదోలా అడిగాడు. ఉలిక్కిపడింది జానకి. తను అతనితో ఏకాంతాన్ని కేవలం మానసికంగా సేదతీరడానికి మాత్రమే కోరుకుంటోంది. కానీ దాన్ని అతను వేరేగా అర్థం చేసుకున్నాడని అతని మాటల్ని బట్టి ఊహించగలిగింది. ఇంట్లో వీలు కాదు. ఇంకెక్కడికైనా రావడానికి నాకు వీలు కాదు. కానీ ఆ చెప్పాల్సిందేదో ఇక్కడే చెప్పేసేయ్, వింటాను. కట్టె విరిచినట్టుగా చెప్పేశాడు. అతను చెప్పిన పద్ధతికి జానకి మనసు కలుక్కుమంది. చివ్వున తలెత్తి మధుకర్ మొహంలోకి చూసింది. ఇలాగే మీ నమేషాలు లెక్క పెడుతూ విశ్వనాథ్ సినిమాలో హీరోయిన్లా చూశావంటే ఉన్న ఈ కాస్త అవకాశం కూడా చేజారిపోతుంది. లంచ్కి వెళ్ళిన వాళ్ళంతా ఒక్కొక్కళ్ళే తిరిగి వచ్చేస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం హెచ్చరిస్తున్నట్టుగా అన్నాడు. ఆలోచిస్తే అది నిజమే అనిపించింది. గాఢంగా నిట్టూర్చింది. ఎందుకో మీరంటే నాకు చాలా ఇష్టం తలుంచుకొని చెప్పింది. నాకు తెలుసు. మిమ్మల్ని చూడగానే మనది జన్మల బంధం అనిపించింది. అందుకే నాతో గడపాలని ఉందని మీరు అడగగానే కాదనలేకపోయాను. మనస్ఫూర్తిగా చెప్పింది. అతను మాట్లాడలేదు. మీతో గడిపే ప్రతి క్షణం మధురంగానే ఉంటుంది. ముఖ్యంగా ఆ రోజు అద్భుతం. ఇంకా చాలా చెప్పాలనుకుంది. కానీ సిగ్గు అడ్డుపడడం వల్ల గొంతు మూగబోయింది. ఆ స్థితిలోంచి తేరుకోవడానికి ఆమెకి 2 నిమిషాల పైనే పట్టింది. ఆ క్షణం నుంచి రోజుకి మీ మీద నాకున్న ప్రేమ పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. ఎంతగా అంటే అతను నన్ను తాకుతుంటే అసహ్యం అనిపించేటంతగా. ఈ తనువు, ఈ మనసు అన్నీ మీవే. వీటి మీద అసలు అతనికి హక్కే లేదు అన్నంతగా. చెప్పడం ఆపి మధుకర్ ముఖంలోకి చూసింది. ఆమె మాటల్ని వింటున్న అతని మొహంలో ఏ భావాలు లేవు. చిన్న చిరునవ్వు తప్ప. ఇంకా ఏమనిపిస్తోంది? నవ్వుతూనే అడిగాడు. తను ఎంతో సీరియస్గా చెబుతున్న విషయాన్ని అతను నవ్వులాటగా తీసుకోవడం ఆమెకి నచ్చలేదు. బాధగా అనిపించింది. నేను నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నిజాయితీగా అంది. సరే ప్రేమించు, నాకేం అభ్యంతరం లేదు చెప్పి పెద్దగా నవ్వేశాడతను. అతను అలా అకారణంగా నవ్వినందుకు కాస్త కోపం వచ్చినా సరే అన్నందుకు సంతోషం కలిగింది. ఆ సంతోషంలోనే కొద్దిగా ధైర్యం వచ్చింది. 24 గంటలు మీరు నాతోనే, నా ఎదురుగానే ఉంటే బాగుండునని కూడా అనిపిస్తోంది. కానీ ఎలాగో అర్థం కావట్లేదు. మెల్లగా అసలు విషయం బయటపెట్టింది. ఆమె మాటలతో అతని ముఖంలో నవ్వు మాయమైంది. బురుకుటి ముడేసి జానకి వైపు అదోలా చూశాడు. ఏదో అర్థమైన వాడిలా తల పంకించాడు. ఆ వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. మొదట ఏం జరుగుతోందో జానకికి అర్థం కాలేదు. తీరా అర్థమయ్యాక అసలు అతను అలా ఎందుకు వెళ్ళిపోయాడో తెలియలేదు. వెంటనే బయటికి పరిగెత్తింది. అతను ఎక్కడైనా కనపడతాడేమో. అంత హఠాత్తుగా ఎందుకు వెళ్ళిపోయాడో ఆ కారణం అడిగి తెలుసుకోవాలని. ఎంత వెతికినా అతను మళ్ళీ కనిపించలేదు. నిరాశగా అనిపించింది. ఇక వర్క్ చేయబుద్ధి కాక పర్మిషన్ తీసుకొని ఇంటికి తిరిగి వచ్చేసింది. అక్కడ ఉండబుద్ధి కాలేదు. పర్సులో 2 500 నోట్లు వేసుకొని రష్మి ఇంటికి బయలుదేరింది. ఆమె వెళ్ళేసరికి రష్మి లేదు. గుమ్మానికి మాత్రం తాళం వేలాడుతోంది.
ఉసూరుమనిపించింది. తిరిగి వచ్చేస్తుంటే అనన్య కనిపించింది. చాలా కాలం తర్వాత కనిపించిన జానకిని చూసి ఆప్యాయంగా పలకరించింది. రండి మా ఇంటికి అంటూ మనస్ఫూర్తిగా ఆహ్వానించింది. జానకికి కాదనాలనిపించలేదు. తను వదిలేసిన ఆ ఇల్లు పరిసరాలు ఓసారి చూడాలనిపించింది. అందుకోసమే ఆమె వెంట నడిచింది. అనన్య ఇల్లంతా పొందికగా అమర్చి ఉంది. టీపాయ్ మీద ఏవేవో పుస్తకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని తెలుగువి, కొన్ని ఇంగ్లీష్వి. కూర్చోండి. అనన్య కుర్చీ చూపించింది. జానకి కూర్చుంది. టీపాయ్ మీద ఉన్న ఓ తెలుగు పత్రికను తీసి ఆమె చేతిలో పెట్టింది. దీన్ని చూస్తూ ఉండండి, ఇప్పుడే వస్తాను చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది. ఈ విధవ బుక్ని చేతిలో పెట్టే బదులు టీవీ ఆన్ చేసి వెళ్ళొచ్చుగా విసుక్కుంది జానకి. ఇక గత్యంతరం లేనట్టుగా అనన్య వచ్చేలోపు పత్రిక తిరిగేస్తూ కూర్చుంది. సరిగ్గా 5 నిమిషాల తర్వాత చేతిలో ట్రే, అందులో 2 కాఫీ కప్పులతో వచ్చింది అనన్య. మీకు పత్రికలు చదివే అలవాట్లేదా ఏమిటి? వస్తూనే నవ్వుతూ అడిగింది. ఎదుటి వాళ్ళ మనసుల్లోకి దూరి చూసినట్టే మాట్లాడుతుంది. ఈ మహాతల్లికి ఎలా తెలుస్తుందో ఏమో మనసులోనే అనుకుంది. పైకి మాత్రం మీకెలా తెలిసింది? ఎదురు ప్రశ్న వేసింది. పుస్తకాన్ని ఒళ్ళోనే ఉంచుకొని అటూ ఇటూ చూస్తుంటేను అంది. ట్రేలోంచి ఓ కప్పు తీసి ఆమెకి అందిస్తూ, ఇప్పుడు చెప్పండి, ఏమిటి విశేషాలు? కొత్త ఇల్లు ఎలా ఉంది? చుట్టుపక్కల వాళ్ళంతా పరిచయం అయ్యారా? ఆ వాతావరణానికి మీరు అలవాటు పడ్డారా? తను సోఫాలో కూర్చుంటూ ప్రశ్నల మీద ప్రశ్న గుప్పించింది. అంతా బాగానే ఉంది. అన్ని ప్రశ్నలకి కలిపి ఒక్కటే సమాధానం చెప్పింది జానకి. ఏం చదివారు మీరు? వెంటనే అడిగింది అనన్య. 10th, అది ఫెయిల్ అని చెప్పడానికి జానకికి అవమానంగా అనిపించింది. అందుకే ఇంటర్ తడుముకోకుండా అబద్ధం చెప్పేసింది. డిగ్రీ ఎంట్రన్స్కి కట్టబోయారా? మళ్ళీ అనన్య ప్రశ్న. అంత ఇంట్రెస్ట్ లేదు, పైగా అవసరమూ లేదు టక్కున చెప్పింది జానకి. ఆమెకెందుకో అనన్యతో సంభాషణ అస్సలు నచ్చలేదు. ఆమె మాటల్లో తన మనసుకి నచ్చిన అంశం ఒక్కటి లేకపోవడం వల్లనే ఆ ఫీలింగ్. అక్కడి నుంచి వీలైనంత తొందరగా బయటపడాలని అనిపించడంతో గబగబా కాఫీ తాగడం పూర్తి చేసింది. విసిగిస్తున్నానా? ఖాళీ కప్పు కింద పెడుతూ అడిగింది అనన్య. మళ్ళీ నా మనసులోకి దూరి చూసినట్టుందే. మహా డేంజర్ మనిషి మనసులోనే విసుక్కుంది జానకి. అబ్బే అదేం లేదు మొహమాటంగా అంది. అటుపై ఇంక కూర్చోవడం ఇష్టం లేనట్టుగా పైకి లేచింది. ఆమె ఉద్దేశం గ్రహించినట్టుగా లోపలికి వెళ్ళి కుంకుమ తెచ్చి బొట్టు పెట్టింది అనన్య. వస్తూ ఉండండి చెప్పింది. అలాగే అన్నట్టుగా తలూపి బయటపడింది జానకి. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.